నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, అందరికీ స్వేచ్ఛ వచ్చింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు సచివాలయంలో మంత్రుల మాట చెల్లడం లేదు, కలెక్టర్ల ఆర్డర్లు నడవడం లేదు. మరి ఎవరి మాట నడుస్తోంది? ఆయన మక్కుటం లేని మహారాజు, ఆయనే మన బిగ్ బ్రదర్. అవును, మీరు విన్నది నిజమే. గతంలో కేసీఆర్ హయాంలో కుటుంబ పాలన, నలుగురికే ఉద్యోగాలు అంటూ కాంగ్రెస్ నేతలు గొంతు చించుకున్నారు కదా. కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో గెలిచి మంత్రులైనా సరే కుటుంబ పాలన అని ముద్ర వేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అసలు చట్టసభల్లో లేరు, ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఐఏఎస్ ఐపీఎస్ కాదు, కనీసం ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం కూడా లేదు. కానీ ఆయన చెప్తే వేదం, ఆయనే సూపర్ సీఎం. ఎవరా పెద్దోడు? ఈ కథేంటో లోతుగా చూద్దాం. ముందైతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పుకుందాం. ఒక కీలక శాఖలో 9 కోట్ల వాల్యూ ఉన్న కాంట్రాక్ట్ టెండర్ పడింది. ఒక కాంట్రాక్టర్ అన్ని రూల్స్ ప్రకారం అప్లై చేసుకున్నారు. గత ఎన్నికల్లో సదర్ కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ మంత్రికి ఫుల్ గా హెల్ప్ చేశారు. సరే, మనోడే కదా అని ఆ సీనియర్ మంత్రి సదరు డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కు ఫోన్ కొట్టారు. అయ్యా, ఆ కాంట్రాక్టర్ మనవాడే, అర్హతలు ఉన్నాయి, టెండర్ ఆయనకే ఇవ్వండి, అడ్డుకోవద్దని చెప్పారు. సాధారణంగా మంత్రి చెప్తే అధికారులు జీ హుజార్ అనాలి కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ చీఫ్ ఇంజనీర్ ఏమాత్రం మొహమాటం లేకుండా, సార్, ఈ పని పలానా వ్యక్తికి ఇవ్వమని ముఖ్య నేత సోదరుడు ముందే చెప్పారు సార్, నేను ఆయన మాట ఎలా కాదనగలను అని బాంబ్ పేల్చాడు. దాంతో ఆ మంత్రికి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను మంత్రిని చెప్తుంటే నువ్వు ఎవడో పేరు చెప్తావేంటయ్యా అని గద్దించిన అధికారి లైట్ తీసుకున్నారట. మింగలేక కక్కలేక సదరు మంత్రి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒక్క మంత్రి కాదు, క్యాబినెట్ లో చాలా మంది సీనియర్ మంత్రుల పరిస్థితి ఇదే. ఇంతకు ఎవరా సోదరుడు? ముఖ్య నేతకున్న 4 సోదరులలో ఈ పెద్దోడి రూటే సపరేటు, ఆయన రేటు కూడా సపరేటే అని టాక్. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చేసుకున్నారట. అక్కడ ఎమ్మెల్యేగా ముఖ్య నేత ఉన్న రాజకీయం నడిపించేది మొత్తం ఈ పెద్దోడేనని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. విడ్డూరం ఏంటంటే, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ అఫీషియల్ ప్రోగ్రాం జరిగినా ఈయనకి కలెక్టర్ తో సమానంగా కూర్చివేయాల్సిందే. క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ లాగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉండాల్సిందే. నియోజకవర్గంలో ఏ చిన్న బదిలీ జరగాలన్నా, ఏ పని కావాలన్నా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. చట్టబద్ధమైన పదవి లేకపోయినా అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టడం, టెండర్లను శాసించడం ఈయనకు అలవాటుగా మారిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడితో ఆగితే సర్లే అనుకోవచ్చు. కానీ ఈ పెద్దోడికి కన్ను ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 100 ఎకరాల ల్యాండ్స్ మీద పడిందట. ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, ఆదిపట్ల సీలింగ్ భూములు, ఇలా ఒకటా రెండా, కోటి నుంచి 100 కోట్ల వాల్యూ ఉన్న ఫైల్ ఏదైనా సరే ఈయన ఎస్ అంటేనే రబ్బర్ స్టాంప్ పడుతుందట. తాజాగా బయటపడ్డ మంచిర్యాల భూ కుంభకోణం, వివాదాస్పద నాదర్గుల్ భూ వివాదాల్లో కూడా ఈయన గారి కనుసన్నల్లోనే సెటిల్మెంట్లు సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బాధిత రైతులను తన వద్దకు తీసుకురావాలని పోలీసులు బ్రోకర్లతో హుకుం జారీ చేసుకున్నారట. ఇక భూమాత పోర్టల్లో నిషేధిత జాబితాల్లో ఉన్న 100 ఎకరాల భూములను టార్గెట్ చేసి గండిపేట్ పరిసరాల్లో రైతులను భయపెట్టి ఆ లిస్టు నుంచి తొలగించే పెద్ద దందా నడుస్తోందని టాక్. మూసాపేట సర్వే నంబర్ 210లో 1970 నుంచి వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెట్టేలా చేసి ఏకంగా 100 కోట్లు వెనకేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక నగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కూల్చివేతలను కూడా ఈ బిగ్ బ్రదర్ వసూళ్ల సాధనంగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ ఇల్లు కూల్చకూడదంటే కోట్లు సమర్పించుకోండి అని రియల్టర్లను బెదిరిస్తున్నారట. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, ఐఎన్పిఆర్ యాడ్స్, సింగరేణిలో 7 గనుల టెండర్లు, ఇలా ఒకటేమిటి అన్ని శాఖల్లోనూ ఈయన వేలు పెడుతున్నారట. ఒకవేళ ఎవరైనా అధికారి వినకపోతే ఫోన్ చేసి పూతుల వర్షం కురిపిస్తారట. రీసెంట్ గా గచ్చిబౌలి సర్వే నంబర్ 11లో ఒక భూ వివాదంలో ఈ పెద్దోడి అనుచరుణ్ణి ఒక పోలీస్ ఉన్నతాధికారి అదుపులోకి తీసుకుంటే ఈ బిగ్ బ్రదర్ నేరుగా ఫోన్ చేసి నా అనుచరునే అరెస్ట్ చేస్తావా అని విరుచుకుపడ్డారట. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కూడా గట్టివాడు కావడంతో ధీటుగానే బదులిచ్చారని సమాచారం. ఒక జాతీయ పార్టీకి చెందిన నేత కూడా ఈయనతో కలిసి ఖైరతాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ల్యాండ్ దందాల్లో భాగస్వామి అయ్యారని విమర్శలు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, హెచ్ఓడీలు మంత్రుల మాట వినకుండా
ఒక ప్రైవేట్ వ్యక్తికి దాసోహం అంటుంటే అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారు? నైతిక బాధ్యత లేదా అని సొంత పార్టీ మంత్రులే ప్రశ్నిస్తున్నారు. రేపు పొద్దున ఏవైనా తేడా వస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సింది తామే కదా అని అధికారులు భయపడుతున్నారు. మరి ఈ వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నాయా? ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నాడు కేసీఆర్ కుటుంబ పాలన అని విమర్శించిన వారు నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్న ఈ బిగ్ బ్రదర్స్ పెత్తనాన్ని ఎలా సమర్థిస్తారు? వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఈ పెద్దోడి అరాచకాలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? ఇది ఇవాల్టి హాట్ టాపిక్. మీకు ఏమనిపిస్తోంది? ఈ రాజ్యాంగేతర శక్తుల పెత్తనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.